హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి క్విజైన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పూరీ పరమాన్నం. దీనికి కావలసిన పదార్థాలు: పూరీలు కొంచెం క్రిస్పీగా వేగించుకోవాలి, ఇలా క్రిస్పీగా వేగించుకోవాలి. తర్వాత పంచదార, పాలు, అంతేనండి. పొయ్యి మీద పెట్టుకోవాలండి. పాలు పొయ్యి మీద పెట్టుకు పాలు కాగిన తర్వాత దీనిలోకి ఇలా పూరీలు ఉంటాయి, ఈ పూరీలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలి. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా, మరీ చిన్నవి కాకుండా ఈ సైజులో చేసుకోవచ్చండి. ముక్కలు చేసుకున్న తర్వాత ఇలాగా పాలు పొంగుతాయి కదా, ఈ పొంగుతున్న పాలు ఒకసారి పొంగనిచ్చి ఆ పాలల్లో ఈ పూరీ ముక్కలు ఇలా వేస్తూ ఉండాలి, పూరీలు వేస్తూ ఉండాలి. పూరీలు వేసిన తర్వాత, ముక్కలు వేసిన తర్వాత ఇలాగ పాలు కలుపుతూ ఉండాలి. పూరి కొంచెం పాలల్లో బాగా ఉడకాలండి. ఇలా పూరీలు పాలల్లో బాగా ఉడకాలండి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెడితే పూరీలన్నీ కూడా మాడిపోతాయి. అందుకని ఇలా పాలల్లో బాగా ఉడకనివ్వాలి. కొంచెం దగ్గర పడిన వరకు కూడా కలుపుతూ ఉండాలండి. కలపకపోతే మాత్రం అడుగంటిపోతుంది. కలుపుతూ ఉండాలండి. ఈ డిష్ ఎక్కువగా బెంగళూరు సైడ్ చేసుకుంటారండి. ఎక్కువ కన్నడ వాళ్ళు బాగా తింటూ ఉంటారు ఈ పూరీ పరమాన్నం. వాళ్ళు ఏ అకేషన్ అయినా కూడాను ఈ పూరీ పరమాన్నం మాత్రం కంపల్సరీ చేసుకుంటారండి. ఇది ఒక స్వీట్ అన్నమాట వాళ్ళకి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకునే పరమాన్నం, సేమియా పరమాన్నం, అన్నం పరమాన్నం కాకుండా మామూలుగా ఇలా పూరీలతో కూడా పరమాన్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ తినచ్చండి. ఎందుకంటే ఇందులో ఐటమ్స్ ఏంటంటే గోధుమ పిండితో చేసిన పూరీలే కదా. ఈ గోధుమ పిండి కూడా నేను ప్యూర్ గోధుమ పిండి అండి. నేను బయట కొన్నది వాడను. గోధుమలు కొని మిల్లు పట్టించుకొని అది పొడి చేసుకొని చపాతీలు కానీ పూరీలు కానీ మేము ఇంట్లోనే చేసుకుంటామండి. బయట కొన్న గోధుమ పిండి అది కూడా వాడను నేను. ఇలా పూరీలు బాగా ఉడికి పాలల్లో కొంచెం తిక్కుగా అయిపోతుందండి. పాలు పూరీలు ఉడికిన తర్వాత ఈ బ్యాటర్ అనేది తిక్కుగా అయిపోతుంది. అప్పుడు స్టవ్ కట్టేసేసుకొని ఇందులో దీనికి మనం తిన్న స్వీట్కి సరిపడా షుగర్ వేసుకోవాలండి. ఇందులో షుగర్ మాత్రమే వేయాలండి. బెల్లం వేస్తే అంత బాగుండదు, పంచదారే వేస్తారు. షుగర్ వేసాక కూడా వేడి మీద షుగర్ వేసేసుకోవచ్చండి. స్టవ్ మాత్రం కట్టేయాలి. కట్టేసాక షుగర్ వేసుకోవాలి. వేసుకున్నా కొంచెం పలచబడుతుంది. ఇందులో ఒక డ్రై ఫ్రూట్స్ కావాలంటే నేతిలో వేయించుకొని జీడిపప్పు, బాదము, ఏమన్నా డ్రై ఫ్రూట్స్ కూడా ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. నేను ఈరోజు అయితే వేయటం లేదు. ఇంకా కాస్త థిక్గా అయిపోయింది అనిపిస్తే మాత్రం కొంచెం పాలు పోసుకోవచ్చండి. ఇంకా కొంచెం పాలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మనం. పూరీ పరమాన్నం రెడీ. ఇది మనము సర్వ్ చేసే ముందు చిన్న చిన్న కప్పుల్లో పెట్టేసి డిష్ అవుట్ చేసేసుకొని అందరికీ ఇవ్వచ్చండి. ఈ మైసం అంతా తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. పైన డ్రై ఫ్రూట్స్ వేయించినవి ఉంటే అవి కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. వెరైటీగా ఉంటుంది. ఎప్పుడు తినే పరమాన్నం కాకుండా ఈ పూరీలతో పరమాన్నం చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసిన పరమాన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని డిష్ అవుట్ చేసుకోవాలండి. ఎమ్మీగా ఉండే పూరీ పరమాన్నం రెడీ టు ఈట్. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.